హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అగైన్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్లో ఈ పర్టికులర్ వీడియోలో మనం కొన్ని స్టాక్స్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉంది దాన్ని క్విక్గా అండ్ క్లియర్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఈ వీడియోలో డిస్కస్ చేసే స్టాక్స్ని రేపు మీరు ఫోకస్ అయితే చేయొచ్చు యాజ్ కొన్ని కంపెనీ రిలేటెడ్గా గుడ్ న్యూస్ ఉంది అండ్ అది కొన్ని కంపెనీ రిలేటెడ్గా బ్యాడ్ అప్డేట్ ఉంది. సో ఒక్కొక్క న్యూస్ అండ్ అప్డేట్ ఈ వీడియోలో మనం డీటెయిల్గా అండ్ క్లియర్గా అయితే చూడబోతున్నాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళేమో నిన్న Q2 బిజినెస్ అప్డేట్ అయితే రిలీజ్ చేశారండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు యావరేజ్ డిపాజిట్ వచ్చేసి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 15% రైజ్ అయింది. అండ్ అదే ఇక్కడ మీరు చూడొచ్చు అడ్వాన్స్లో మనకు ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 9% వరకు అయితే గెయిన్ కనపడుతుంది. సో ఇక్కడ చూసారా గ్రాస్ అడ్వాన్స్ క్వార్టర్ బేసిస్ 4% వరకు రైజ్ అయింది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ 9.9%. డిపాజిట్ యావరేజ్ చూశారనుకోండి Q1Q బేసిస్లో 2% రైజ్ అయింది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 15.1%. యావరేజ్ కరెంట్ అకౌంట్ సేవింగ్ అకౌంట్ డిపాజిట్ చూశారనుకోండి Q1Q బేసిస్ 1.9% రైజ్ అయింది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 8.5% వరకు గెయిన్ అయింది. కరెంట్ అకౌంట్ సేవింగ్ అకౌంట్ డిపాజిట్ పీరియడ్ ఎండ్ చూశారనుకోండి 1.3% వరకు క్వార్టర్ బేసిస్లో గెయిన్ అయింది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 7.4%. అండ్ యాసెట్ అండర్ మేనేజ్మెంట్ క్వార్టర్ 1.9% వరకు గెయిన్ అయింది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 9%. సో ఎవ్రీ సెగ్మెంట్లో మనకు Q1Q బేసిస్ Y1Y బేసిస్లో ఒక డీసెంట్ జంప్ అయితే కనపడుతుంది. సో నిన్న Q2 బిజినెస్ అప్డేట్ అయితే వచ్చింది కదా. అండ్ రేపు మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ని అయితే మీరు ఫోకస్ చేయొచ్చు. మోస్ట్లీ రేపు ఈ స్టాక్లో మనకు ఒక పాజిటివ్ గెయిన్ అయితే కనపడచ్చండి. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళేమో Q2 డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారండి. 18th అక్టోబర్కి హెచ్డిఎఫ్సి బ్యాంక్ది Q2 రిజల్ట్ అయితే డిక్లేర్ అవుతుంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి కోటక్ మహీంద్రా బ్యాంక్ మీద ఉంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ది కూడా Q2 బిజినెస్ అప్డేట్ నిన్న ఆఫ్టర్నూన్ టైంలో అయితే వచ్చిందండి. Q2 బిజినెస్ అప్డేట్ ఎలా ఉందంటే ఇక్కడ మీరు చూడొచ్చండి. నెట్ అడ్వాన్స్ పీరియడ్ ఎండ్ అప్ 15.8% ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ క్వార్టర్ బేసిస్లో 4% గెయిన్ అయింది. నెట్ అడ్వాన్స్ యావరేజ్ చూశారనుకోండి అది కూడా Q1Q బేసిస్ Y1Y బేసిస్లో రైజ్ అయింది. టోటల్ డిపాజిట్ చూశారనుకోండి పీరియడ్ ఎండ్ అప్ 14.6% ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ 3.1% క్వార్టర్ బేసిస్. టోటల్ డిపాజిట్ మీరు యావరేజ్ చూశారనుకోండి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 14.4% గెయిన్ అయింది అండ్ క్వార్టర్ బేసిస్లో 3.7%. కరెంట్ అకౌంట్ సేవింగ్ అకౌంట్ పీరియడ్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చండి క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో రైజ్ అయింది. సో దీనిది కూడా ఎవ్రీ సెగ్మెంట్లో మనకు క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఒక డీసెంట్ జంప్ అయితే కనపడుతుంది. సో రేపు మీరు కోటక్ మహీంద్రా బ్యాంక్ని కూడా మీరు అయితే ఫోకస్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు రేపు మీరు బ్యాంకింగ్ సెక్టర్ని అయితే మీరు చూడాలండి. ఎందుకంటే మీకు తెలుసు కోటక్ మహీంద్రా బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ టాప్ కంపెనీస్ అండి. సో ఈ 2 స్టాక్స్ పర్ఫార్మెన్స్ మీద ఇంకా వేరే బ్యాంక్ పర్ఫార్మెన్స్ కూడా డిపెండ్ అయి ఉంటుందండి. సో ఈ 2 స్టాక్స్ పర్ఫార్మెన్స్ రేపు ఎలా కనపడితే వేరే బ్యాంకింగ్ సెక్టర్ స్టాక్స్లో కూడా మనకు అలానే పర్ఫార్మెన్స్ అయితే కనపడుతుంది. సో రేపు మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ని అయితే మీరు చూడొచ్చు. నెక్స్ట్ న్యూస్ శోభా లిమిటెడ్ మీద ఉంది. శోభా లిమిటెడ్ స్టాక్ మీరు చూడొచ్చు లాస్ట్ 1 yearలో 17% వరకు పడింది. రేపు కూడా ఈ స్టాక్లో మనకు ఫాల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఈ కంపెనీది కూడా నిన్న ఆఫ్టర్నూన్ Q2 బిజినెస్ అప్డేట్ అయితే వచ్చింది. టోటల్ సేల్ 61.4% వరకు ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో రైజ్ అయింది. బట్ క్వార్టర్ బేసిస్ 8.5% వరకు డ్రాప్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు సేల్ వాల్యూ కూడా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో రైజ్ అయింది. క్వార్టర్ బేసిస్లో డ్రాప్ అయింది. న్యూ సేల్ ఏరియా చూశారనుకోండి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో డ్రాప్ అయింది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో గెయిన్ అయింది 50%. క్వార్టర్ బేసిస్లో డ్రాప్ అయింది. సో ఎవ్రీ సెగ్మెంట్లో మీరు ఇక్కడ చూశారనుకోండి టోటల్ సేల్ వాల్యూ Q1Q బేసిస్ అండ్ న్యూ సేల్ ఏరియా Q1Q బేసిస్లో డ్రాప్ అయింది అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో అయితే మనకు గెయిన్ అయితే కనపడుతుంది. సో రేపు మీరు శోభా లిమిటెడ్ స్టాక్లో కూడా కొంచెం వాలటిలిటీ మరి చూడొచ్చు. నెక్స్ట్ అప్డేట్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ మీద ఉంది. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళేమో ఫ్రైడే రోజు మార్కెట్ క్లోజ్ అవ్వగానే 5:33 PMకి ఒక ఇంపార్టెంట్ నోటీస్ అయితే బోత్ BSE అండ్ NSEలో అయితే అప్డేట్ చేశారు. అండ్ ఇంపార్టెంట్ నోటీస్లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళు కూడా Q2 బిజినెస్ అప్డేట్ అయితే రిలీజ్ చేశారండి. సో ఇక్కడ మీరు చూడొచ్చండి. అండ్ ఈ Q2 బిజినెస్ అప్డేట్ డేటా డిస్కస్ చేసే ముందు చూడండి ఇప్పుడు ప్రతి ఒక్క కంపెనీది Q2 రిజల్ట్ అయితే డిక్లేర్ అవబోతుంది. సో చూడండి షార్ట్ టైంలో కొన్ని స్టాక్స్లో మనకు ఒక బిగ్ గెయిన్ అయితే కనపడుతుంది బికాస్ ఆఫ్ గుడ్ Q2 రిజల్ట్స్. సో ఆ స్టాక్స్ మీకు కావాలంటే నేను ముందు ఒక యాప్ అయితే తీసుకొని వచ్చానండి. దీని పేరు వచ్చేసి యూనివెస్ట్లో సేబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్ ఏమో స్టాక్స్ని అయితే అనలిస్ట్ చేస్తారు. అండ్ దాని తర్వాత దాని టార్గెట్ విత్ ఇన్ ద షార్ట్ టైం మీకు అయితే షేర్ చేస్తారండి. షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ అండి. మీకు తెలిసిందే మార్కెట్ అనేది ఎప్పుడు ఒకలాగా ఉండదు. అట్లాంటప్పుడు మార్కెట్
మార్కెట్ డైలీ మూమెంట్స్ని చూసి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. చాలామంది అనుకుంటారు కరెక్ట్ టైంకి ట్రేడ్ ఎలా చేయాలని, ఎంట్రీ ఎప్పుడో తీసుకోవాలని, ఎగ్జిట్ ఎప్పుడు అవ్వాలని. అండ్ హానెస్ట్లీ ఈ డిసిజన్ తీసుకోవడం అనేది చాలా కష్టం, ఎస్పెషల్లీ మార్కెట్ని ట్రాక్ చేయడానికి టైం లేనప్పుడు. ఇప్పుడు ఆలోచించండి, మీకు స్టాక్ మార్కెట్ ప్రతి ముందే అలర్ట్ దొరకడమే కాకుండా ఎంట్రీ ఎగ్జిట్ పైన ఎక్స్పెక్ట్ ఒపీనియన్ దొరుకుతుంది. చాలామందికి ఇది సాధ్యం కాదు, కానీ ఇవన్నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ఒక యాప్ గురించి మీకు చెప్తున్నాను. అదే యూనివెస్ట్. ఈ యాప్ ప్రతి ఒక్క స్టెప్లో సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ స్టాక్ రికమెండేషన్స్ ఇస్తారు. దీనివల్ల మీ ఇన్వెస్ట్మెంట్ని ఎఫిషియెంట్గా మేనేజ్ చేయొచ్చు. యూనివెస్ట్ యాప్లో మీకు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం ఈక్విటీ, ఫ్యూచర్, ఆప్షన్ ఇంకా కమోడిటీస్లో ఎక్స్పర్ట్ రికమెండేషన్స్ దొరుకుతాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కోసం వెల్త్ బాస్కెట్ అనే టూల్ కూడా ఉంది. అంతేకాకుండా ఇన్స్టంట్ అలర్ట్ ఇస్తుంది యాప్ అండ్ టెలిగ్రామ్ నోటిఫికేషన్ ద్వారా. ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్ అనేటి గురించి క్లియర్గా చెప్తుంది, సో దట్ యూ నెవర్ మిస్ అన్ ఆపర్చునిటీ. అన్నిటికంటే పెద్ద విషయం ఏంటంటే ఆల్రెడీ మోర్ దెన్ 40 lakh యూజర్స్ ట్రస్ట్ చేస్తున్నారు యూనివెస్ట్ని. అండ్ ఎకనామిక్ టైమ్స్లో #1 ట్రేడ్ రికమెండేషన్ ఇన్ స్టాక్ మార్కెట్ అవార్డు కూడా వచ్చింది యూనివెస్ట్కి. అండ్ నా వ్యూవర్స్ కోసం ఒక స్పెషల్ ఆఫర్ అయితే ఉంది. జస్ట్ ₹1 మీకు 3 స్టార్టింగ్ ట్రేడ్ ఐడియాస్ దొరుకుతాయి అండ్ 80% డిస్కౌంట్ ఆన్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ వచ్చేసి జస్ట్ ₹183 పర్ మంత్. రోజులాగా చూసుకుంటే జస్ట్ ₹6 అంటే ఫుల్ పైసా వసూలు. ముందు నుండి యాప్ డౌన్లోడ్ చేసుంటే మీరు TSS కూపన్ కోడ్ యూజ్ చేసి సేవింగ్ చేసుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో లేదా కమెంట్ సెక్షన్లో పిన్ అయి ఉంటుంది. అండ్ మీరు లింక్ ద్వారా ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, మన వ్యూవర్స్కి అయితే వీళ్ళేమో బిగ్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఇది Q2 అప్డేట్ ఎలా ఉందంటే, టోటల్ గ్రాస్ డిస్బర్స్మెంట్ చూశారనుకోండి, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో రైజ్ అయింది. ఎంత పర్సెంట్ రైజ్ అయింది? 32% వరకు రైజ్ అయిందండి. అండ్ ఇప్పుడు ప్రెసెంట్లీ ఈ Q2లో టోటల్ గ్రాస్ డిస్బర్స్మెంట్ వచ్చేసి 15,900 crore వరకు అయితే ఉంది. ప్రీవియస్ ఇయర్ 12,014 crore ఉండేది. యాసెట్ అండర్ మేనేజ్మెంట్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 24% వరకు రైజ్ అయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు టోటల్ లోన్ అసెట్ కూడా చూడండి, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో అయితే రైజ్ అయింది. ప్రీవియస్ ఇయర్ ఇది అయితే 9,000 crore ఉంటే అది ఇప్పుడు ఇంక్రీజ్ అయ్యి 1,13,050 crore అయితే అయిందండి. సో ఎవ్రీ సెగ్మెంట్లో మనకు జంప్ కనపడుతుంది. సో రేపు మీరు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్లో కూడా ఒక స్మాల్ పాజిటివ్ మొమెంటం అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ అప్డేట్ శ్రీగల్ ఇండియా మీద ఉంది. లాస్ట్ 1 yearలో స్టాక్ వచ్చేసి 32% వరకు పడింది. రేపు ఈ స్టాక్లో మీరు ఒక పాజిటివ్ గెయిన్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మహారాష్ట్ర గవర్నమెంట్ నుంచి శ్రీగల్ ఇండియాకి 712 crore సోలార్ పవర్ ప్రాజెక్ట్ అయితే దొరికింది. సో ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్గా 712 crore అంటే ఒక బిగ్ అమౌంట్ అండి, ఇంక్లూడింగ్ GST. అండ్ దీంట్లో శ్రీగల్ వాళ్ళేమో బిల్డ్ చేస్తారు, ఆపరేట్ చేస్తారు, మెయింటైన్ చేస్తారు ప్లాంట్ అండ్ సప్లై పవర్ ప్లాంట్ అంటే 25-year పవర్ పర్చేస్ అగ్రిమెంట్ అండి. సో ఈ న్యూస్ రిలేటెడ్గా రేపు మీరు స్టాక్లో కొంచెం పాజిటివ్ మొమెంటం అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉందంటే డీమార్ట్ మీద ఉంది. డీమార్ట్ కూడా నిన్న Q2 బిజినెస్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది. Q2 బిజినెస్ అప్డేట్ ఎలా ఉందంటే ఇక్కడ చూడొచ్చు, డిమార్ట్ Q2 స్టాండ్ అలోన్ రెవెన్యూ. సో జస్ట్ వీళ్ళు డిమార్ట్ వాళ్ళేమో రెవెన్యూ గురించి అయితే డేటా అయితే రిలీజ్ చేస్తారండి. సో స్టాండ్ అలోన్ రెవెన్యూ చూశారనుకోండి, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో రైజ్ అయింది. ప్రీవియస్ ఇయర్ ఇది ఎంత ఉండేదంటే, ప్రీవియస్ ఇయర్ ఇది చూడొచ్చు 14,000 crore ఉండేది. దానికైనా ప్రీవియస్ ఇయర్ 12,000 crore ఉండేది. అది ఇప్పుడు ఇంక్రీజ్ అయ్యి 16,200 crore అయిందండి. సో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో మనకు స్టాండ్ అలోన్ రెవెన్యూలో అయితే జంప్ కనపడుతుంది. అండ్ ప్రెసెంట్లీ టోటల్ స్టోర్స్ వచ్చేసి 432 అయితే ఉందండి ఆల్ ఓవర్ ఇండియా. సో చూడండి ఈ Q2 బిజినెస్ అప్డేట్ ఏంటంటే, ఒక మూవీ రిలీజ్ అవ్వే ముందు ట్రైలర్ రిలీజ్ చేస్తారు కదా, జస్ట్ ట్రైలర్ అండి. దీంట్లో మనకు యాక్చువల్ డీటెయిల్ డేటా ఏం తెలియదు, జస్ట్ రిజల్ట్ ఎలా ఉండొచ్చు ఒక మనకు హింట్ అయితే దొరుకుతుందండి. సో ఓవరాల్ మనకు అయితే ఇప్పుడు కనపడుతుందండి డిమార్ట్ ఇది Q2 స్టాండ్ అలోన్ రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో రైజ్ అయింది. సో సపోజ్ ఎక్స్పెన్సెస్ రైజ్ అయింది అనుకోండి, నెట్ ప్రాఫిట్ పడవచ్చు కూడా. సో చాలా అవుట్కమ్ ఉందండి. సో ఎక్స్పెన్సెస్ గురించి వీళ్ళు డేటా ఏం రిలీజ్ చేయలేదు, నెట్ ప్రాఫిట్ ఎలా ఉండొచ్చు దాని గురించి కూడా ఏం రిలీజ్ చేయలేదు. జస్ట్ స్టాండ్ అలోన్ రెవెన్యూ మాది ఎంత వచ్చిందని వీళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. సో రేపు చూడాలండి డిమార్ట్ స్టాక్ని కూడా. నెక్స్ట్ అప్డేట్ టాటా మోటార్స్ మీద ఉంది. టాటా మోటార్ రిలేటెడ్గా చాలా మంది నన్ను కమెంట్ సెక్షన్లో అయితే అడుగుతున్నారు. అదేంటంటే డీమర్జర్ అయితే అవబోతుంది. దాని October 14 అయితే కంపెనీ రికార్డ్ డేట్ అయితే ఫిక్స్ చేసింది. సో షార్ట్ టర్మ్ బేసిస్ మీద ఈ స్టాక్ని ప్రిఫర్ చేయొచ్చా లేదని. సో నేను మీకు స్ట్రిక్ట్లీ అవాయిడ్ చేయమంటానండి. చాలా మంది జస్ట్ డీమర్జర్
పర్పస్ కోసం అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో వాళ్ళైతే స్ట్రిక్ట్లీ అవాయిడ్ చేయొచ్చండి. అండ్ షార్ట్ టర్మ్ బేసిస్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని ప్రొసీడ్ అవ్వండి 650 రూపీస్ది. అండ్ మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే డెఫినెట్గా ఈ స్టాక్లో మీరు 850 to 900 రూపీస్ వరకు అయితే టార్గెట్ చూడొచ్చు. ఈ టార్గెట్ రీచ్ అవ్వాలంటే 750 రూపీస్ లెవెల్ అయితే ఇది డెఫినెట్గా బ్రేక్ కావాలి. సో టాటా మోటార్ రిలేటెడ్ ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. నెక్స్ట్ న్యూస్ వోడాఫోన్ ఐడియా మీద ఉంది. వోడాఫోన్ ఐడియా స్టాక్లో రేపు మనకు ఒక వాలిటిలిటీ అయితే కనపడవచ్చు. ఎందుకంటే నేను మీకు చెప్పాను కదా, వోడాఫోన్ ఐడియా వాళ్ళేమో రీసెంట్లీ కేసు అయితే ఫైల్ చేశారు కదా సుప్రీంకోర్టులో. దాని అవుట్కమ్ అయితే రేపు రాబోతుందండి. సో చూడాలండి అవుట్కమ్ ఎలా ఉంటుందని. సపోజ్ వోడాఫోన్ ఐడియా ఫేవర్లో వచ్చింది అనుకుంటే రేపు మనకు స్టాక్లో గెయిన్ కనపడవచ్చు, బట్ ఫాల్ అయ్యి కూడా ఛాన్సెస్ ఉంది. సపోజ్ వోడాఫోన్ ఐడియా ఫేవర్లో ఈ కేసు రాలేదు, లేదంటే డేట్ డిఫర్ అయింది అనుకోండి, ఈ 2 కేసెస్లో మనకు స్టాక్లో అయితే ఫాల్ కనపడవచ్చు. అండ్ ఇంకొక లేటెస్ట్ న్యూస్ ఏముందంటే వోడాఫోన్ ఐడియా వాళ్ళేమో న్యూ సిఎఫ్ఓని అయితే అపాయింట్ చేశారు. ప్రీవియస్ సిఎఫ్ఓది టెన్యూర్ అయితే అయిపోయిందండి. అండ్ ఇప్పుడు న్యూ సిఎఫ్ఓ వచ్చేసి తేజస్ మెహతా, ఎఫెక్టివ్ ఫ్రమ్ October 6 అండి. సో రేపటి నుంచే ఈయన ఏమో న్యూ సిఎఫ్ఓ ఆఫ్ వోడాఫోన్ ఐడియా. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉంది? ఇండిగో మీద ఉంది. సో ఇండిగోది చూడండి ఆగస్ట్ మంత్ది డేటా అయితే వచ్చిందండి. అంటే ఇండిగోనే కాదండి, ప్రతి ఒక్క ఎయిర్లైన్ది డేటా అయితే వచ్చింది. అండ్ ఆ డేటా ఏంటంటే ఇక్కడ చూడొచ్చు, ఎయిర్ ఇండియా మార్కెట్ షేర్ క్లైమ్ యాజ్ ఇండిగో స్లిప్ అండి. సో చూడండి యాజ్ ఆఫ్ నౌ మీ అందరు తెలుసు మార్కెట్ షేర్ డొమెస్టిక్లో ఎవరిది ఎక్కువ ఉంది? ఇండిగోది ఉందండి. ఎంత అంటే 64 to 65%. అండ్ అదే ఎయిర్ ఇండియాది 29 to 30% వరకు ఉంది. బట్ మంత్ ఆన్ మంత్ బేసిస్లో ఇండిగోది మార్కెట్ షేర్ 1% వరకు ఫాల్ అయింది. అండ్ అదే ఎయిర్ ఇండియాది మంత్ ఆన్ మంత్ బేసిస్లో 1.1% వరకు అయితే మార్కెట్ షేర్లో అయితే మనకు జంప్ అయితే కనపడుతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారా, ఓవరాల్ ఇండిగో కంటిన్యూ టు లీడ్ విత్ 64.2% మార్కెట్ షేర్, ఎయిర్ ఇండియా గ్రూప్ విత్ 27.3% మార్కెట్ షేర్. బట్ మంత్ ఆన్ మంత్ బేసిస్లో 1% వరకు డ్రాప్ కనపడుతుంది ఇండిగోది. అండ్ అదే ఎయిర్ ఇండియాది 1.1% వరకు అయితే జంప్ కనపడుతుందండి. అండ్ ఎందుకు డ్రాప్ కనపడుతుంది అంటే బికాస్ ఆఫ్ ఇప్పుడు తెలుసు కదా, మాన్సూన్ సీజన్ ఉండేది, ఫ్లడ్డింగ్ స్లోయింగ్ ఉండేది, దానివల్ల ప్యాసింజర్ గ్రోత్ కొంచెం డిక్లైన్ అయిందండి. సో అయితే ఇండిగో రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్. సో దీనివల్ల రేపు ఇండిగో స్టాక్లో మీరు కొంచెం ఫాల్ అయితే మీరు చూడొచ్చు. నెక్స్ట్ అప్డేట్ ఎస్ బ్యాంక్ మీద ఉంది. ఎస్ బ్యాంక్ది మీరు నిన్న ఒక డీటెయిల్ వీడియో అప్లోడ్ చేశానండి ఆఫ్టర్నూన్, దాన్ని అయితే మీరు చెక్అవుట్ అవ్వచ్చండి. షార్ట్గా మాట్లాడితే ఎస్ బ్యాంక్ది ఫ్రైడే రోజు మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత Q2 బిజినెస్ అప్డేట్ అయితే వచ్చిందండి. లోన్ అండ్ అడ్వాన్స్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో రైజ్ అయింది, బట్ క్రెడిట్ డిపాజిట్ క్యూ ఆన్ క్యూ బేసిస్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఫాల్ అయింది. అండ్ దీని మెయిన్ అంటే ఇది ఒక మెయిన్ ఇండికేటర్ అండి, క్రెడిట్ డిపాజిట్ రేషియో. అండ్ ఇది ఎందుకు మెయిన్ ఇండికేటర్ అంటున్నానంటే దీనివల్ల మనకు తెలుస్తుందండి బ్యాంక్కి ఎంత పవర్ ఉంది, అంటే ఎబిలిటీ టు రికవర్ లోన్ లాసెస్ అండ్ కస్టమర్ విత్డ్రావల్ అండి. సో ఈ క్యూ ఆన్ క్యూ బేసిస్ బోత్ వై ఆన్ వై బేసిస్లో అయితే ఇది ఫాల్ అయింది. సో రేపు మీరు ఎస్ బ్యాంక్ స్టాక్ని కూడా మీరు అయితే ఫోకస్ చేయొచ్చు. నెక్స్ట్ అప్డేట్ ఐపీఓది జిఎంపీ మీద ఉంది. సో చూడండి వీవర్క్ ఐపీఓది రేపు సెకండ్ డే జిఎంపీ 0.77% అయితే నడుస్తుందండి. అండ్ టాటా క్యాపిటల్ ఐపీఓ రేపు మన ఇండియన్ మార్కెట్లో ఓపెన్ అవ్వబోతుంది. జిఎంపీ 3.53% వరకు అయితే నడుస్తుంది. అండ్ జిఎంపీ 8% నుంచి డ్రాప్ అయ్యి 3.53% వరకు అయితే అయింది. ఎల్జీ ఎలక్ట్రానిక్ జిఎంపీ వచ్చేసి ప్రెసెంట్లీ 16% వరకు అయితే ఉంది. ట్యూస్డే రోజు మన ఇండియన్ మార్కెట్లో ఇదైతే ఓపెన్ అవుతుంది. సో టాటా క్యాపిటల్ ఐపీఓలో మీరు జస్ట్ లిస్టింగ్ ఇన్ కోసం అప్లై చేస్తారంటే ప్లీజ్ కొంచెం వెయిట్ అయితే చేయొచ్చండి. సో సెకండ్ డే సబ్స్క్రిప్షన్ చూడండి, మార్కెట్ చూడండి ఎలా ఉంది, దాన్ని బట్టి అయితే మీ డిసిజన్ తీసుకోవచ్చు. లాంగ్ టర్మ్ కోసం లేదంటే లిస్టింగ్ ఇన్ కోసం మీరు అప్లై చేయాలనుకుంటున్నారంటే మీరు నేను టాటా క్యాపిటల్ది డీటెయిల్ వీడియో అయితే చేశానండి, దాన్ని ఎండ్ స్క్రీన్ దగ్గర అయితే యాడ్ చేస్తాను, దాన్ని అయితే మీరు చెక్అవుట్ అవ్వచ్చు. అండ్ చూడండి టాటా క్యాపిటల్ది ఫైనల్లీ అయితే యాంకర్ లిస్ట్ అయితే వచ్చేసిందండి. ఫ్రైడే రోజే యాంకర్ ఇన్వెస్టర్ లిస్ట్ అయితే వచ్చిందండి. ఓవరాల్ యాంకర్స్ది 4,641 crore పోర్షన్ అయితే అలాకేట్ ఉంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు టాటా క్యాపిటల్ ఇష్యూ బాట్ shares 4,642 crore to 68 anchor investors ahead of biggest IPO of 2025. So both domestic and international investors అయితే ఇన్వెస్ట్మెంట్ చేశారండి. అండ్ హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఎల్ఐసి వాళ్ళైతే చేశారండి 700 crore ఫర్ 15.02%. దీని రిలేటెడ్ కూడా నేను వీడియోలో క్లియర్లీ అయితే చెప్పాను. సో రేపు మీరు జస్ట్ లిస్టింగ్ ఇన్ కోసం టాటా క్యాపిటల్ ఐపీఓలో అప్లై చేయాలనుకుంటున్నారంటే నేను మీకు అవాయిడ్ చేయమంటాను. నెక్స్ట్ అప్డేట్ ఐరిడా మీద ఉంది. సో ఐరిడాది ఇక్కడ చూడండి రీసెంట్ టైంలో మనకు స్టాక్లో గెయిన్ కనపడింది. లాస్ట్ 5 ట్రేడింగ్ సెషన్లో స్టాక్ వచ్చేసి 3.68% వరకు గెయిన్ అయింది. లాస్ట్ 1 మంత్లో 7% వరకు ర్యాలీ అయింది. అండ్ అప్పుడు ఫ్యూచర్లో కూడా మనకు ఈ స్టాక్లో ఇలానే పాజిటివ్ ర్యాలీ అయితే కనపడచ్చండి. బట్ ప్రెసెంట్లీ స్టాక్ అది 153 రూపీస్ ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడే మనం ఈ స్టాక్లో 167 to 175 రూపీస్ వరకు అయితే మనం టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ వీకే మనకు ఐరిడాది Q2 బిజినెస్ అప్డేట్ వచ్చింది కదా, అండ్ బిజినెస్ అప్డేట్ చాలా మంచిగా ఉండేది. సో దీన్ని బట్టి మనం చెప్పొచ్చండి ఈసారి ఏమో ఐరిడాది Q2 రిజల్ట్ చాలా మంచిగా అయితే రావచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ దేని మీద ఉందంటే గ్లోబ్
ఇంటర్నేషనల్ క్యారియర్స్ మీద ఉంది. కంపెనీ రీసెంట్లీ బోనస్ అండ్ స్టాక్ స్ప్లిట్ అయితే అనౌన్స్మెంట్ చేసింది. అండ్ ఈ అప్డేట్ ఎవరికంటే ఎవరైనా ఈ కంపెనీలో పెట్టుబడి చేస్తుంటారు కదా, ఆ షేర్ హోల్డర్స్కి ఇది ఒక అప్డేట్. అండ్ ఈ కంపెనీలో మీరు పెట్టుబడి చేయలేదంటే ఈ పార్ట్ని అయితే మీరు స్కిప్ చేయొచ్చు. అండ్ అప్డేట్ ఏముందంటే కంపెనీ చూడండి 1:1 రేషియోలో బోనస్ అనౌన్స్మెంట్ చేసింది అండ్ 1:2 రేషియోలో స్టాక్ స్ప్లిట్ అనౌన్స్మెంట్ చేసింది. దాని ఎక్స్ డేట్ కంపెనీ వచ్చేసి 15th అక్టోబర్ అయితే ఫిక్స్ చేసింది. 15th అక్టోబర్కైనా బిఫోర్ మీ ఎవరి దగ్గరైనా గ్లోబ్ షేర్ ఉందనుకోండి, 1 షేర్ ఉందనుకోండి, బోనస్ తర్వాత 2 షేర్స్ అయిపోతుంది అండ్ స్టాక్స్ పే తర్వాత అది 4 షేర్స్ అయిపోతుంది అండి. అండ్ మీకు చెప్పానండి ప్రీవియస్లీ కూడా ఎక్స్డేటర్ మనకు ప్రైస్లో అడ్జస్ట్మెంట్ కనపడుతుంది అండ్ అదే అడ్జస్ట్ అయిన అమౌంట్ కంపెనీ మీకు బోనస్ అండ్ స్టాక్ స్ప్లిట్ లాగా అయితే ఇస్తుందండి. సో ఏదైనా కంపెనీ బోనస్ ఇస్తుందని స్ప్లిట్ ఇస్తుందని బ్లైండ్ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. కంపెనీ రిలేటెడ్గా డీటెయిల్గా స్టడీ చేయాలి. కంపెనీ ఫండమెంటల్స్ మనం చూడాలండి. నచ్చితేనే మనం అయితే పెట్టుబడి అయితే చేయాలండి. నెక్స్ట్ స్టాక్ గురించి డిస్కస్ చేసే ముందు మీరు మన ఛానల్లో న్యూగా ఉంటే ప్లీజ్ మన ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. అండ్ మీరు మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వలేదంటే మా టెలిగ్రామ్ ఛానల్ని కూడా మీరు జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మా టీమ్ ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అయితే ఇస్తుంటుంది. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్రీ ఇంట్రాడే కాల్ యూ కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మా టెలిగ్రామ్ ఛానల్ ఆఫీషియల్ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి. ఆఫీషియల్ లింక్ టెలిగ్రామ్ ఛానల్ ఎక్కడ ఉంటుంది అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేదంటే కమెంట్ సెక్షన్లో పిన్ అయి ఉంటుంది. అండ్ మీరు ఆఫీషియల్ లింక్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యారనుకోండి, మీరు ఫేక్ ఛానల్స్లో జాయిన్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ అప్డేట్ ఆర్వీఎన్ఎల్ మీద ఉంది. సో ఆర్వీఎన్ఎల్ది చూడండి, స్టాక్ రీసెంట్ టైంలో లాస్ట్ 5 ట్రేడింగ్ సెషన్లో 1.4% వరకు గెయిన్ అయింది. అండ్ ఆర్వీఎన్ఎల్ రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. యాజ్ వెస్టర్న్ రైల్వే నుంచి 40 crore దీనికి ఒక ఆర్డర్ అయితే దొరికింది. అండ్ ఇప్పుడు చాలా మంది టార్గెట్ గురించి అయితే అడుగుతున్నారు. సో ప్రెసెంట్లీ స్టాక్ వచ్చేసి రెసిస్టెంట్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది 347 to 348 రూపీస్ అండ్ 350 రూపీస్ ఒక స్ట్రాంగ్ ఇమీడియట్ రెసిస్టెంట్ అయితే ఉంది. ఈ లెవెల్ బ్రేక్ అయింది అనుకున్నప్పుడు మనం నియర్ టర్మ్ టు మీడియం టర్మ్లో ఈ స్టాక్లో 370 to 380 రూపీస్ వరకు అయితే టార్గెట్ చూడొచ్చు. 335 రూపీస్ ఒక సపోర్ట్ ఉంది. లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, స్టాక్ వచ్చేసి 324 to 326 రూపీస్ వరకు కూడా ఫాలో అయ్యే ఛాన్సెస్ అయితే ఉందండి. సో ఆర్వీఎన్ఎల్ది ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్స్, దీన్ని అయితే మీరు నోట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మీద ఉంది. రేపు మీరు ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ని కూడా మీరు అయితే చూడొచ్చండి, ఎందుకంటే ఈ కంపెనీతో కూడా Q2 బిజినెస్ అప్డేట్ అయితే వచ్చింది. టోటల్ డిపాజిట్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 14.8% వరకు రైజ్ అయింది. అండ్ అది ఇక్కడ మీరు చూశారనుకోండి, కరెంట్ అకౌంట్ సేవింగ్ అకౌంట్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 22% వరకు గెయిన్ అయింది. క్రెడిట్ రేషియో ఇక్కడ చూశారనుకోండి 88% వరకు రైజ్ అయిందండి. ప్రీవియస్ ఇయర్ 87% ఉంటే ఈ Q2లో 88% వచ్చిందండి. అండ్ అదే మీరు ఎస్ బ్యాంక్ చూశారనుకోండి, క్రెడిట్ డిపాజిట్ రేషియో Q1Q బేసిస్ Y1Y బేసిస్లో డ్రాప్ అయింది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు గ్రాస్ లోన్ బుక్ వచ్చేసి Q1Q బేసిస్ ఇంక్రీజ్ అయింది 14%. సో ఎవ్రీ సెగ్మెంట్లో అయితే మనకు జంప్ అయితే కనపడుతుంది. సో రేపు ఈ స్టాక్లో మనకు ఒక పాజిటివ్ మొమెంటం అయితే కనపడచ్చు. నెక్స్ట్ అప్డేట్ అదానీ పవర్ మీద ఉంది. సో అదానీ పవర్ స్టాక్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారండి. అండ్ రీసెంట్ టైంలో మనకు స్టాక్ గెయిన్ కనపడింది కదా, సో అందుకే ఇప్పుడు చాలామంది ఈ స్టాక్లో తొందరపడి పెట్టుబడి చేశారండి, ఎందుకంటే స్టాక్లో మనకు ఒక బిగ్ గెయిన్ కనపడింది. అండ్ అదానీ గ్రూప్ని మీరు చూశారనుకోండి, ఇది ఒక చాలా తక్కువ ప్రైస్లో దొరికే స్టాక్. సో కంపెనీ బిజినెస్ బాగానే ఉందండి, బట్ రీసెంట్ టైంలో కంపెనీ స్టాక్ స్ప్లిట్ అనౌన్స్మెంట్ చేసింది కదా, సో దానివల్ల చాలామంది పెట్టుబడి చేశారండి. అండ్ ఇప్పుడు ప్రెసెంట్లీ వాళ్ళు అడుగుతున్నారు కమ్యూనికేషన్లో ఏం చేయాలని. సో చూడండి, లాంగ్ టర్మ్ కంపెనీ లాంగ్ టర్మ్ బేసిస్ మీద అయితే మీరు స్టాక్ని డెఫినెట్గా అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. ప్రెసెంట్లీ స్టాక్లో లాస్ట్ 3 to 4 ట్రేడింగ్ సెషన్ నుంచి ఒక కన్సల్టేషన్ అయితే కనపడుతుంది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్లీ చూశారనుకోండి, స్టాక్ వచ్చేసి బోత్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ కన్నా ఎబో అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ స్టాక్ అది ఇప్పుడు ఇమీడియట్ డౌన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సపోర్ట్ వచ్చేసి 127 రూపీస్ అయితే ఉందండి. సో ఆ లెవెల్ దగ్గర మళ్ళీ ఫ్యూచర్లో వస్తే మీరు అయితే డెఫినెట్గా కన్సిడర్ అయితే చేయొచ్చండి. అండ్ సపోజ్ నెక్స్ట్ కొన్ని ట్రేడింగ్ సెషన్ వరకు ఇలానే స్టాక్ కన్సాలిడేట్ అయింది అనుకోండి, ప్రెసెంట్లీ స్టాక్ అది 153 రూపీస్ ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ అయితే ఉంది. ఆ లెవెల్ బ్రేక్ అయింది అనుకున్నప్పుడు మనం ఈ స్టాక్లో 170 to 180 రూపీస్ వరకు అయితే మనం టార్గెట్ చూడొచ్చు. సో ఇదే అప్డేట్ ఉంది స్టాక్స్ అండ్ మార్కెట్ రిలేటెడ్గా. అండ్ వీడియోని క్లోజ్ చేసే ముందు యూనివెస్ట్ యాప్ని మీరు ట్రై చేయాలనుకుంటున్నారంటే డెఫినెట్గా లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది అండ్ కమెంట్ సెక్షన్లో పిన్ అయి ఉంటుందండి. అండ్ షార్ట్ టర్మ్ బేసిస్లో మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ అయితే అవుతుందండి బికాస్ ఆఫ్ యూనివెస్ట్. సో యూనివెస్ట్ యాప్ని అయితే మీరు డెఫినెట్గా అయితే ట్రై చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.